నేను మీ మనకంట అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ సంబంధించి మనకి మార్క్స్ అనేవి ఎందుకు తక్కువ వస్తున్నాయి, అసలు మనం మంచిగా రాసినా సరే మార్క్స్ అనేవి మనకి ఎలా తగ్గుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ సంబంధించి మనం పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలో కూడా క్లియర్ కట్గా మీకు పాయింట్స్ వైజ్ చెప్తానండి. అండ్ ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను. ఇది వచ్చేసి మీకు జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. అండ్ ఫుల్ వీడియో ఎవరైతే కావాలనుకుంటున్నారో వారైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎవరికైతే కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నేనైతే ఫుల్ వీడియో మీకు డీటెయిల్డ్గా ఎలా మనం పేపర్ ప్రజెంటేషన్ అనేది చేయాలో క్లియర్ కట్గా మీకు ఇమేజ్తో సహా మీకైతే వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి పేపర్ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు మనం ఎలా చేయాలనేది ఇక్కడైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం పేపర్ ప్రజెంటేషన్లో కీ పాయింట్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఇదేంటంటే మీరు ఎంత సిలబస్ చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసినా సరే పేపర్ ప్రజెంటేషన్ అనేది నీట్గా లేకపోయినట్లయితే మీకు మార్క్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. ఇలా మనం చాలా విషయాల్లో చూస్తామండి. ఎవరైనా సరే ఎగ్జామ్ బాగా రాసి రైటింగ్ అనేది బాగానట్లయితే మీకు పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. మీరైతే ఖచ్చితంగా కంపేర్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ విషయంలో అయితే బాగా చదివే వాళ్ళు ఎగ్జామ్ బాగా రాసినా సరే బాగా చదివే వాళ్ళు ఎగ్జామ్ బాగా అయిపోయినా వీళ్ళిద్దరి మధ్యలో మనకి కంపారిజన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ కారణం మనకి పేపర్ ప్రజెంటేషన్ అండి. మన ఎగ్జామ్ కొన్ని థియరీ ఎగ్జామినేషన్స్ అనేవి మీరు ఎంత మ్యాటర్ రాశారనేది చూడండి, మీరు పేపర్ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉందనేది మీకైతే చూస్తారు. ఇక్కడైతే మీకు ఇమేజ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా మనం కొట్టువేతలు కానీ లేదంటే మనకి అడ్డంగా తిడ్డంగా రాయడం వల్ల మీకైతే మార్క్స్ అనేవి తగ్గుతాయి. ఇలా నీట్గా మనకి ఆర్డర్ వైజ్ రాయడం వల్ల మీకు మార్క్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి ఒక రకమైన మనకి మిస్టేక్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ బార్డర్ చూడండి, బార్డర్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బార్డర్ అయితే క్లియర్గా మెయింటైన్ చేసి అంతేకాకుండా ఆన్సర్ అనేది పాయింట్ వైజ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సమ్ పాయింట్ అని చెప్పి మీరైతే పాయింట్ వైజ్ రాయాల్సి ఉంటుంది. ఇవైతే మీరు ముఖ్యంగా ఫాలో అవ్వాల్సినవి. ఇక్కడ చూడండి మనకి లైన్ అయితే మనకి మెయింటైన్ చేయలేదు, అదేవిధంగా మనకి పాయింట్ వైజ్ కూడా మనకి ఏమీ మెయింటైన్ చేయలేదండి. అంతేకాకుండా రైటింగ్ కూడా అటుగా ఇటుగా రాయడం వల్ల వీళ్ళకైతే మార్క్స్ అనేవి తగ్గించడం జరిగింది. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి పాయింట్ వైజ్ రాయడం జరిగింది, అదేవిధంగా మనకి బార్డర్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడైతే మార్క్స్ అనేవి బాగా వచ్చాయి. ఇలా మీకు మరికొన్ని టిప్స్ అయితే మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఖచ్చితంగా వీడియో మీకు చేసి అప్లోడ్ చేస్తానండి. ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా ఈ వీడియోని సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. వితిన్ 2 డేస్లో మీకు వీడియో అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ వీడియో కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. అండ్ మీరు 10th నుంచి ఏ క్వాలిఫికేషన్ సరే మీకు రిలేటెడ్ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అవైలబుల్గా ఉంటాయి. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.